పాదయాత్రకు అనుమతించేంత వరకు ప్రతిరోజు ఉదయం ఇంటి నుంచి బయలుదేరతానని ముద్రగడ పద్మనాభం తెలిపారు. కాపు రిజర్వేషన్ల సాధన పేరిట అమరావతి వరకు పాదయాత్రకు బయలుదేరిన ఆయన్ని కిర్లంపూడిలోని నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. 24 గంటలు గృహ నిర్బంధంలో ఉంచుతున్నట్లు తెలిపారు. తనపై కేసులుంటే అరెస్టు చేయాలని ముద్రగడ కోరారు. తనను ఒంటరిగానైనా నడవడానికి అనుమతించారన్నారు. సుమారు 20 నిమిషాల పాటు పోలీసులు ఆయనతో చర్చించారు. పోలీసుల వివరణ విన్న అనంతరం ఆయన మళ్లీ ఇంట్లోకి వెళ్లిపోయారు. గత 3 రోజుల నుంచి సెక్షన్ 144 సిఆర్పిసి అమల్లో ఉంది. దీని భాగంగా ఈరోజు మార్నింగ్ శ్రీ ముద్రగడ పద్మనాభం గారు వచ్చినప్పుడు we have served notice under 151 సిఆర్పిసి telling that you have been preventively arrested keeping in view law and order situation in the district. ఇప్పుడు అనుమతి లేదు అంటున్నారు. మనం అనుమతి ఇవ్వాలంటే పాత హిస్టరీని కన్సిడర్ చేసుకున్నాం. గతం జరిగిన ఒక 15 yearsలో ప్రతిసారి ఇలాంటి ఉద్యమాలు జరిగినప్పుడు ఏదో ఒక వైలెంట్ యాక్ట్ ప్రజలకు ఇబ్బంది కలగడము, అదేవిధంగా ఏదో ఒక వైలెంట్ యాక్ట్ జరిగాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం క్లియర్గా దీన్ని పర్మిషన్ లేదని చెప్పడం జరిగింది. ఆల్రెడీ జిల్లాలో మా పోలీస్ ఆఫీసర్ చాలా అప్రమత్తంగా పనిచేస్తున్నారు. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా మనము గట్టిగా చూసుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే వారి మీద కేసెస్ నమోదు చేయడం మనం ప్రొసీజర్ ప్రకారంగా చేస్తున్నాం. ప్రతి ఒక్క అవర్ వైజ్ మనము సిచ్యువేషన్ రివ్యూ చేసుకుని లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రివ్యూ చేసుకుని తర్వాత మనము యాక్షన్ డిసిషన్ తీసుకుంటాం. మొదలు ముద్దాయి అని చెప్పేసి విపరీతమైన ప్రచారం ఇచ్చారే, తీసుకెళ్లి జైల్లో మారేయచ్చు కదా. ఎందుకు వెనకేం చేశారు ముఖ్యమంత్రి గారు? మీకు సర్వ హక్కులు ఉన్నాయి, చట్టాలు మీ చేతిలో ఉన్నాయి, అధికారం మీ చేతిలో ఉంది. ఎప్పుడు చేశారండి మంజునాథ్ గారు కమిషన్? మా జిల్లా టూర్ తోటి 4 months అయిపోయింది. పల్స్ సర్వే అన్నారు 1 year క్రితం అయిపోయింది. ఎంతకాలం మమ్మల్ని ఉంచుతారు? చేయలేనప్పుడు ఎందుకు హామీ ఇచ్చి మా జాతి ఓట్లు వేయించుకున్నారని అడుగుతా ఉన్నాను. ప్రజలు ఎన్నుకున్నప్పుడు మన చేతనైనా పనులు ప్రజల కష్టకాలంలో పాలు పంచుకోవాలా, ప్రజల కష్టాలు తీర్చాలా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలా. ఏదో గుడ్డెత్తు చేలో పడ్డట్టుగా అడిగిన సమాజం చెప్పకుండా బొంకేటు వాటర్ అంతా పోలీసు మైన్ చేసి ఎంతో వాతావరణాన్ని కల్పిస్తూ ఉన్నారు.